మహానాడు తెలుగుదేశం పార్టీకే కాదు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ప్రత్యేక కార్యక్రమం కింద చూసే మహానాడు. ఏకదాటిగా 44 సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఒకసారి మహానాడు నిర్వహించుకుంటూ ఈ దేశంలోనే అతి కొద్ది రాజకీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమైనటువంటి పార్టీ. మరి ఈ మహానాడు మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో నెల్లూరు జిల్లాలో జరగటం ఇది మొట్టమొదటిసారి. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే మేము కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చి కొత్త 4 సంవత్సరాలు అయింది. మరి ఈ పరిస్థితుల్లో ఏదైతే నెల్లూరు ఈ పరిస్థితుల్లో ఏదైతే ప్రత్యేక నిర్వహించాలని చెప్పని జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలందరం కూడా సమన్వయం చేసుకుని ఎమ్మెల్యేల మంత్రుల ఎంపీల నాయకుల కార్యకర్తల తేడా లేకుండా అందరం సుశిక్షితులైనటువంటి తెలుగుదేశం పార్టీ సైనికులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అత్యధిక మహారందరితో కలిసి ప్రయాణం చేసే అవకాశం రావటం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అందరం కలిసి నెల్లూరు జిల్లా మహానాడు ఎంత అద్భుతంగా జరగబోతుందంటే భవిష్యత్తులో మహానాడు గురించి చర్చకు వచ్చినప్పుడు నెల్లూరుకు ముందు నెల్లూరు తర్వాత అనేదానికంటే కూడా ఈ మహానాడు ప్రతి తెలుగుదేశం పార్టీ అభిమానికి ఎంతో ప్రతిష్టాత్మకం. దానికి కారణం ఏంటంటే నారా లోకేష్ గారు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత యువనేత నారా లోకేష్ గారు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి జరిగే మహానాడు. ఈ మహానాడిని నవ్వుతో నభవిష్యత్తు అన్నట్టు నిర్వహించేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అందరినీ చక్కగా సమన్వయం చేసుకుని పనిచేస్తామని జిల్లా కేంద్రంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి తెలుగుదేశం పార్టీ వివిధ స్థాయిల్లో పదవులు అందరూ కూడా చక్కటి వస్తువులు, చక్కటి ఆతిథ్యం, అదేవిధంగా ఆఖరి రోజు ఒక భారీ జన సమీకరణ అద్భుతంగా చేస్తామని అందుకు సంబంధించి సన్నాహ కమిటీ సమావేశాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది.